1965లో సింగపూర్ కి స్వాతంత్రం వచ్చినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేదు. పేదరికం ఏ రేంజ్ లో ఉందంటే ఆకలితో ప్రాణాలు కోల్పోయేంత దారుణమైన పరిస్థితి. పైగా ఏ రకమైన న్యాచురల్ రీసోర్సెస్ లేవు. వరల్డ్ మ్యాప్ లో చూద్దామన్నా ఫుల్ గా జూమ్ చేస్తే తప్ప కనిపించినంత చిన్న దేశం సింగపూర్. ఎంత చిన్నదంటే ప్రస్తుతం ఇండియాలో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ కి 430 మంది ఉంటే సింగపూర్ లో ఏకంగా 7,000 మంది జీవిస్తున్నారు. అంటే ఎక్స్ట్రీమ్ పాపులేషన్ డెన్సిటీ. కానీ ఆ నిరుపేద దేశం ఈ రోజు డెవలప్ అయిన విధానం చూస్తే ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకప్పుడు ఆకలి చావులతో అలమటించిన సింగపూర్ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం ఈ దేశంలో ప్రతి 6గురిలో ఒకరు మిలీనియర్. అంతేకాదు ఇక్కడ జీడిపి పర్ క్యాపిటా గ్లోబల్ గా సెకండ్ ప్లేస్ లో ఉంటే ఏషియాలోనే నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ వన్ అండ్ ఓన్లీ లెజెండరీ లీడర్ లీ కువాన్ యూ. అతని ఫ్యూచరిస్టిక్ సంస్కరణలు, కఠినమైన నిర్ణయాలే ఈ రోజు సింగపూర్ రూపురేఖలను మార్చేశాయి. ఒక దేశాన్ని సరైన నాయకుడి చేతిలో పెడితే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి సింగపూరే ఒక అల్టిమేట్ ఎగ్జాంపుల్. నిజానికి సింగపూర్ లాంటి సక్సెస్ స్టోరీ ఈ భూమి మీద మరే దేశానికి ఉండదు. ఎందుకంటే చాలా దేశాలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకుంటే సింగపూర్ ని మాత్రం అక్కడి పేదరికం, గొడవలు చూసి భరించలేక మలేషియా దేశమే బలవంతంగా వదిలించుకుంది. మీ చావు మీరు చావండి, మీ దేశాన్ని మీరే ఏడ్చుకోండి అంటూ 1965లో ఒంటరిగా విడిచిపెట్టేసింది. అప్పట్లో ఈ దేశంలో పావర్టీతో పాటు నిరక్షరాస్యత ఏ రేంజ్ లో ఉందంటే లిటరసీ రేట్ కేవలం 57% మాత్రమే. దానికి తోడు యువత డ్రగ్స్ కి బానిసలైపోయి రోడ్ల మీద దొంగతనాలు, దోపిడీలు, అల్లర్లతో దేశాన్ని నరకంగా మార్చేశారు. మలేషియా నుండి విడిపోయిన ఆ టైంలో సింగపూర్ ఏకంగా 80% ఎకనామిక్ క్రైసిస్ లో కూరుకుపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ దాదాపు పీక్స్ కి చేరింది. గవర్నమెంట్ సిస్టమ్ లో కరప్షన్ నరాన పాకిపోయింది. అసలు రేపు పొద్దున్న తినడానికి తిండి దొరుకుతుందో లేదో తెలియని ఒక జీరో స్టేజ్ నుండి, లా అండ్ ఆర్డర్ లేని ఒక లాలెస్ ల్యాండ్ నుండి ఈ రోజు సింగపూర్ గ్లోబల్ సూపర్ పవర్ లా ఎలా ఎదిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.